4-5 years బ్యాక్ 14,000 per square yard ఉంది. ఇప్పుడు చూస్తే 1,50,000 అండి. సో సేమ్ ట్రెండ్ మనకి ఇక్కడ కూడా రాబోతుంది. ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ ఒకటైతే నేను మీకు ఇవాళ చెప్తున్నాను. ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా పొందాలి అని చెప్పి ఒక వెంచర్ అయితే వేసాము. విల్లాస్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి కదా, వాటిలో కూడా ఇవ్వని ప్రైమ్ ఎమ్యూనిటీస్ ని మన వెంచర్ లో ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి 3Dలో ఇలా ఒకటి స్పెట్స్ పెట్టుకొని ఈ మధ్యలో ఏం రాకుండా ఓ అని భయపడి అటు ఇటు అయిపోతున్నారు చూసారా 3D. హలో అండి, వెల్కమ్ టు VBVR ప్రాజెక్ట్స్. ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ ఒకటైతే నేను మీకు ఇవాళ చెప్తున్నాను. అదేంటి అని అంటే, మీరు యూజువల్ గా ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్, మన హైదరాబాద్ కి వెస్ట్ సైడ్ ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ మీకు ఐడియానే ఉంటుంది. ఇది శంకర్పల్లి, పటాన్చేరు అండ్ నార్సింగి. ఎందుకు గోల్డెన్ ట్రయాంగిల్ అన్నారు అని అంటే, కోవిడ్ ముందు ఒక 4-5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు డబుల్ కాదు 3 times ఎక్కువ వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు 2014లో 8,000 ఉండేది ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో. 2018కి అది 14,000 అయింది. ప్రజెంట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత చూస్తే రేట్స్ 35,000 నుంచి 40,000 ఉన్నాయండి. అది మీరు ఇక్కడ చూస్తే నార్సింగి ఇక్కడ పక్కన వట్టినాగులపల్లి మీకు ఐడియా ఉంది కదా. సో వట్టినాగులపల్లిలో 4-5 years బ్యాక్ 14,000 per square yard ఉంది. ఇప్పుడు చూస్తే రైట్ నౌ 1,50,000 ఉందండి. 1,50,000 అండి పర్ స్క్వేర్ యార్డ్. సో సేమ్ ట్రెండ్ మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఎక్కడైనా రిపీట్ అవుతుంది అని అంటే, సో హైదరాబాద్ లో మనం వెస్ట్ తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే సౌత్ జోన్. దిస్ ఇస్ ద బెస్ట్ జోన్ ఆఫ్టర్ వెస్ట్ సైడ్. సో ఇక్కడ ఏమి ఉన్నాయి ఆప్షన్స్ అంటే, మనకి బెంగళూరు హైవే ఒకటి ఉంది, శ్రీశైలం హైవే ఒకటి ఉంది. అది మాత్రమే అందరు చూస్తున్నారు, బెంగళూరు హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉందని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్న ట్రెండ్ ఫోర్కాస్ట్ మాత్రం చూడలేకపోతున్నారు చాలా మంది. ఏంటి అని మనం ఒకసారి ఇక్కడ చూస్తే, అది ఇక్కడ చూడండి కడతాలు కనిపిస్తుందా శ్రీశైలం హైవేలో, ఇక్కడ చూడండి బెంగళూరు హైవేలో షాద్నగర్ కనిపిస్తుందా, ఈ రోడ్ మీకు కనిపిస్తుందా, ఇవి రెండింటిని కూడా కనెక్ట్ చేసే రోడ్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 14, ఇది ORR ఎగ్జిట్ నెంబర్ 16, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ WTC వస్తుంది. ఈ శ్రీశైలం హైవేలో మనకి ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, అండ్ ఇక్కడ RR డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఉంది. ఇక్కడే మనకి కట్టాల పక్కన మూచర్లలో 20,000 acres లో మనకి ఫార్మసిటీ రాబోతుంది అని చెప్పారు. ఇక్కడ దీనికి మన కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఒక 1 minute లో ఏంటి అని చెప్పి, యాక్చువల్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ ఏంటని చెప్పి నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది, ఇక్కడే మనకి ఫ్యాబ్ సిటీ ఉంది, ఇక్కడ TCS ఆదిబట్ల ఉంది, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వండర్లా ఉంది. దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ షాద్నగర్ లో కూడా మనకి ఈ ఎంటైర్ ఈ లొకేషన్ కి ఇటు సైడ్ ఇక్కడ చూడండి బాలనగర్ కనిపిస్తుందా. సో బాలనగర్ లో మనకి సెజ్ వస్తుంది, ఇండస్ట్రియల్ సెజ్ వస్తుంది. పోలపల్లి సెజ్ లో ఆల్రెడీ మనకు కంపెనీస్, ఇండస్ట్రీస్ వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ రాజాపూర్ సెజ్ ఉంది. మీరు చూస్తే షాద్నగర్ ఒక మున్సిపాలిటీ అయిపోయింది. ఇక్కడే మనకి షాద్నగర్ లో 1,000 acres లో ఫిల్మ్ సిటీని బిల్డ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ మనకి ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 500 acres లో అమ్యూజ్మెంట్ పార్క్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మూచర్లలో ఇప్పుడు ఫార్మసిటీ వస్తుంది రాదు, మెగా టౌన్షిప్ వస్తుంది రాదు, ఏమవుతుందో ఏమో అని చెప్పి అనుకుంటున్నారు. సో దానికంటే ముందు మీరు ఇంకొకటి చూస్తే, ఈ షాద్నగర్ కట్టాలు ఉంది కదా, సో ఇక్కడ నుంచే మనకి రీజనల్ రింగ్ రోడ్ మీకు ఐడియానే ఉంది కదా. సో రీజనల్ రింగ్ రోడ్కి ఇచ్చిన మేజర్ లొకేషన్స్ లో షాద్నగర్ ఒకటి, కట్టాల్ ఒకటి. ఇది ఇలా వెళ్తుంది అనమాట మనకి రీజనల్ రింగ్ రోడ్. సో ఇది ఇలా వెళ్ళడం ఒక అడ్వాంటేజ్ అయితే, మనకి శాటిలైట్ టౌన్షిప్స్ ఈ మేజర్ లొకేషన్స్ దగ్గరనే వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో మనకి ఇక్కడే కడతాల పక్కకి మూచర్లలో ఫార్మాసిటీ షిఫ్ట్ అవ్వదు అని చెప్పి మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రీసెంట్ గా మీడియాతో జరిగిన చిట్ చాట్ లో. కానీ ఏదేమైనప్పటికీ ఫార్మాసిటీ వచ్చినా, మెగా టౌన్షిప్ వచ్చినా, లేకపోతే ఇంకే ప్లాన్ వచ్చినా, లేకపోతే దాంట్లోనే మనకి చిన్న చిన్న ఫార్మా విలేజెస్, ఏదైతే తన ఫార్మా విలేజెస్ అని కూడా మనకు చెప్పారు. సో ఫార్మా విలేజెస్ అయినా కూడా, లేదా ఇంకా ఈ శాటిలైట్ టౌన్షిప్స్ ని ఇక్కడ స్ప్రెడ్ చేసినా కూడా మనకి ఏమవుతుంది అని అంటే, డెవలప్మెంట్ మాత్రం కంపల్సరీ జరుగుతుంది. చాలా మంది గమనించని విషయం ఏంటి అని అంటే, మనకు ఆల్రెడీ గవర్నమెంట్ 9,000 acres ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ చేతిలోనే ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంది. 9,000 acres ఈజ్ ఏ హ్యూజ్ ల్యాండ్. సో ఏది వచ్చినా కూడా మనకు చాలా బిగ్ కంపెనీస్ అయితే వస్తాయి. మరి ఇంకొకటి మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, రీసెంట్ గా దావోస్కి వెళ్ళారు. 54th వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి మన సీఎం అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ నుంచి 40,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి MOU సైన్ చేశారు ఆల్రెడీ విత్ 200+ మెగా కంపెనీస్ అండ్ లీడర్స్. సో అవి రావడానికి మనకు వెస్ట్ సైడ్ లో అసలు ల్యాండ్ లేదండి. మీరు చూస్తే ఇక్కడ మనకి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఇవంతా కూడా ఆల్రెడీ కంప్లీట్ మనకి ఫిల్ అయిపోయింది. ల్యాండ్ అవైలబిలిటీ అనేది లేదు.
అండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ కి తర్వాత ఈ 40,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎక్కడ పెట్టాలి అని అంటే గవర్నమెంట్ కున్న ఆప్షన్ ఏంటి అని అంటే శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే అన్నమాట. సో సేమ్ ట్రెండ్ మనకి ఇక్కడ కూడా రాబోతుంది. చూడండి, మనకి 4-5 years బ్యాక్ 8,000 14,000 పెట్టిన వాళ్ళకి ఇప్పుడు 10 years కంప్లీట్ కాకముందే 35 to 40,000 అండి. అంటే 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 30 లక్షల ఆదాయం వచ్చినట్టండి, 40 లక్షలు పలుకుతున్నట్టు. ఇప్పుడు సేమ్ ట్రెండ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఏంటి అంటే ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడే మనకి WTC ఉంది, ఇక్కడే మనకి వండర్లా, TCS, ఆదిబట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఒక్కసారి దాన్ని పక్కన పెడితే ఇక్కడ మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 16, ORR ఎగ్జిట్ నెంబర్ 14, ఇక్కడ కట్కాల్, ఇక్కడ షాద్ నగర్, ఇది బెంగళూరు హైవే, దిస్ ఈజ్ శ్రీశైలం హైవే. సో దిస్ విల్ బి అ కార్డ్ లేదా సెక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సేమ్ ట్రెండ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా పొందాలి అని చెప్పి ఈ కట్టాల దగ్గర ఒక వెంచర్ అయితే వేసాము. మీకు చూపిస్తాను ఆగండి, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది మన వెంచర్ అని చెప్పి. సో మీరు చూస్తే దిస్ ఈజ్ కడతాల్ అండి, ఓకేనా. సో ఇది మనకి బెంగళూరు వెళ్ళే రూట్, ఇది మన ప్రాజెక్ట్, ఓకేనా. జస్ట్ 2.5 to 3 kilometers వస్తుంది, కంప్లీట్ వాస్తుంది మన వెంచర్. DTCP ఎమ్యూనిటీస్ ఏంటి, ఈ రోడ్స్ మనకి 40 and 33 feet వైడ్ రోడ్స్ ఇచ్చాము, అది కూడా CC రోడ్స్, ఓకేనా. మనకి DTCPలో నార్మల్ BT రోడ్స్ ఇస్తే అయిపోతుంది, కానీ మనం CC రోడ్స్ ఇచ్చాము. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కావచ్చు. అండ్ మీరు చూస్తే జస్ట్ DTCP ఎమ్యూనిటీస్ కాదండి, మనకి ఇప్పుడు బెస్ట్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి కదా, వాటిలో కూడా ఇవ్వని ప్రైమ్ ఎమ్యూనిటీస్ ని మన వెంచర్లో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఏంటవి అని అంటే, సో క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, అండ్ మనకి బ్యాంకెట్ హాల్ కావచ్చు, యాంపీ థియేటర్ కావచ్చు, మ్యూజిక్ అండ్ డాన్స్ జోన్ కావచ్చు, వర్చువల్ రియాలిటీ జోన్, ఏదైతే మనకి 3Dలో ఇలా ఒకటి స్పెట్స్ పెట్టుకొని ఈ మధ్యలో ఏం రాకుండా ఓ అని భయపడి అటు ఇటు అయిపోతున్నారు చూసారా, 3D రియాలిటీ అది. అండ్ రిఫ్లెక్సాలజీ పాత్వే మీరు చూసే ఉంటారు, నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను ఆగండి. సో ఇదండి రిఫ్లెక్సాలజీ అని అంటే, సో ఈ మన ఫీట్ కింద మన ఫుల్ బాడీకి ఎవ్రీ ఆర్గాన్కి ఎవ్రీ డిసీజ్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలా అంటే మన బ్రెయిన్కి కావచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్, స్టమక్కి కావచ్చు, కిడ్నీస్కి కావచ్చు, లివర్కి కావచ్చు, ఫుల్ హెల్త్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్కి, ఐస్కి, ఇయర్స్కి, థైరాయిడ్కి సంబంధించిన ప్రతి ప్రెషర్ పాయింట్స్ మన కాళ్ళపై ఉంటాయి అన్నమాట. సో వాటిని యాక్టివేట్ చేసేలా మన వెంచర్లో రిఫ్లెక్సాలజీ పాత్వే కూడా ఇవ్వడం జరిగింది. దాని ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదండి రిఫ్లెక్సాలజీ. ఇక్కడ చూడండి ప్రెషర్ పాయింట్స్ ఎలా చేస్తున్నారు, దిస్ ఈస్ ద పాత్వే. సో ఇలానే మన వెంచర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తే జస్ట్ ఇదే కాదండి, మనకి స్పోర్ట్స్ జోన్ ఉంది, ఎమర్జెన్సీ క్లినిక్ కావచ్చు. అండ్ ఎవరైతే స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తారో ఎప్పుడు కూడా ఎవరు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్రాఫిట్స్ పొందుతారనంటే ఇలాంటి ట్రెండ్స్, గ్రాఫ్ లో ఇలా ట్రెండ్ వస్తుంది కదా, సో ఆ ట్రెండ్ ని బట్టి ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఎవరైతే చూసి ఇన్వెస్ట్ చేసుకుంటారో ఆ టైంలో వాళ్ళకే బెస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి. సో అదే ఆపర్చునిటీ మనకి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కడతాల్ లొకేషన్లో కూడా వచ్చింది. అది కూడా మనకి ఈ ట్రెపీజియం, ఈ సెక్టర్ జోన్ అనేది ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, అండ్ 9,000 acres గవర్నమెంట్ చేతిలో ఉంది, శాటిలైట్ టౌన్షిప్స్ అక్కడే రాబోతున్నాయి. అండ్ ఇంకో కనెక్టివిటీ మనకు కనెక్షన్ కూడా శ్రీశైలం హైవేకి అండ్ బెంగళూరు హైవేకి మేజర్ కనెక్టివిటీ, రోడ్ పాయింట్, సర్కిల్ పాయింట్ కడతాల్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే దిస్ ఈజ్ ద న్యూ ప్రాజెక్ట్, ఇప్పుడే మనం కొత్తగా చేసిన ప్రాజెక్టు. మీకు కావాల్సిన ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, లేకపోతే వెస్ట్ ఫేసింగ్ కావచ్చు, కార్నర్ ప్లాట్స్ కావచ్చు, ఇప్పుడైతే చక్కగా మీరు బ్లాక్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి వెంటనే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. వీ కెన్ టాక్, వీ కెన్ డిస్కస్. జస్ట్ ప్లాట్సే కాదండి, VBVR ప్రాజెక్ట్స్, వి ఆల్సో ఆర్ ప్రొవైడింగ్ ఫ్లాట్స్, విల్లాస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్. ఈ ఓపెన్ ప్లాట్స్ మనకి బెంగళూరు హైవే, షాద్ నగర్ అండ్ మనకి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, రీసేల్ ప్లాట్స్ కూడా మనకి వెస్ట్ నుంచి సౌత్ వరకు ఎంటైర్ ఏరియాలో కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సర్వీస్ కావాలి అన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా, మీరు దేనికోసం చూస్తున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ us. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు VBVR ప్రాజెక్ట్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.